ఏదైనా ఒక కార్యాన్ని నిర్వహించేటప్పుడు సంస్థ ప్రయోజనాన్ని, వ్యక్తుల ప్రయోజనాల్ని రెండింటినీ కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుచేతనంటే అందరూ కూడా ఒకలాగే ప్రవర్తించేవారు ఉండరు. ఒకరు ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు సంతోషపెట్టేవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు సక్రమంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, ఒకరు అహంకారంతో ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, ఒకరు వాళ్ళ సంగతే చూసుకునే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు 10 మంది సంగతి చూసేవాళ్ళు ఉంటారు. ఇంతమందిని భరించవలసిందే. ఇంతమందిని భరించకుండా కార్యాన్ని చేయడం సాధ్యం కాదు. ఇన్ని కలిపితేనే కార్యము సఫలీకృతమైనది అని అంటాం. కాబట్టి వీటన్నింటినీ కూడా భరించడంలో తేలికతనం ఉండాలి మనసుకి. ఈ మనసుకి తేలికతనంతో తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తున్నానా లేదా, నేను చెయ్యవలసింది నేను చేస్తున్నానా లేదా. అప్పుడు ఎంతమందైనా తన చుట్టూ ఉండొచ్చుగాక, వారెవరి వలన తాను ప్రభావితుడు కాడు. తన వలన వాళ్ళందరూ ప్రభావితులవుతారంతే. అట్లా ఉండగలిగిన లక్షణం ఉందే, దాన్ని అనాయాసం అంటారు. అట్లా అనాయాసంతో ఉండగలిగినటువంటి వాళ్ళెవరో వారు ఉత్తమమైనటువంటి లక్షణాన్ని సంతరించుకొని ఎప్పుడూ వారు ఆలోచించేది ఏమిటంటే, నేను ఈ సమయంలో చెయ్యవలసినది చేస్తున్నానా, అంతే, అంతవరకే. మీకు నేను తేలికగా అర్థమయ్యేటట్లు ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, 1:00 అయితే నేను భోజనానికి ఎడుతుండగా మీరు నన్ను చూడడానికి వస్తే, నేను ఇప్పుడు మిమ్మల్ని చూసి మాట్లాడడం కుదరదండి, నేను భోజనానికి వెడుతున్నాను అని చెప్పి నేను వెళ్ళాను అనుకోండి, నేను దానికి బెంగ పెట్టుకోక్కర్లేదు. ఎందుకనంటే శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరం సరిగ్గా ఉంటే కదా సాయంకాలం వచ్చి ప్రవచనం చేయడం. నేను 1:00కి చెయ్యవలసిన సమయానికి భోజనం చేసి సక్రమంగా ఉంటే సాయంకాలం ప్రవచనం చేయడానికి యోగ్యంగా ఉంటాను. నేను మానేసి ఎవరి మెప్పుకోలు కోసమో నేను అప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుని చెయ్యవలసిన వేళకి భోజనం చెయ్యక ఆరోగ్యం పాడు చేసుకుని సాయంకాలం ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను? సాయంకాలం నేను విడిదిలో ప్రవచనానికి బయలుదేరుతుంటే 100 మంది వచ్చారనుకోండి, అప్పుడు నేను వాళ్ళందరితో పేరు పేరున మాట్లాడడం ఎలా సాధ్యమవుతుంది? నేను ఇప్పుడు మాట్లాడడం కుదరదమ్మా, ప్రవచనానికి వెళ్ళిపోతున్నాను అన్నాను అనుకోండి. అవతల వారు ఒకవేళ బాధపడ్డారనుకోండి, నేను బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే నా కర్తవ్యం నేను చేస్తున్నానా లేదా. ప్రధానంగా దేని కొరకు వచ్చాను? సిద్దిపేటలో వినాలి అని ఉత్సాహం ఉన్నవాళ్ళు ఎప్పుడో వచ్చి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఆ సమయానికి వేదిక మీదకి వచ్చి ప్రారంభించడం నా కర్తవ్యం. దానికి అడ్డుగా వచ్చిన ఏదైనా ప్రతిబంధకం. కాబట్టి దానిని అక్కడతో విడిచిపెట్టేసి చిరునవ్వుతో ఒక్కసారి పలకరించి వెళ్ళిపోవడమే, అంతేకాని ఆగిపోయి ఉండడానికి వీల్లేదు.